ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్. ఈరోజు మన స్పెషల్ వచ్చి కాజు ఫ్రైడ్ రైస్ అండి. ఇంట్లో పెద్దవాళ్ళకి, ఫ్రెండ్స్కి, ముఖ్యంగా చెప్పాలంటే చిన్న పిల్లలకి చాలా చాలా ఇష్టం అండి ఈ కాజు ఫ్రైడ్ రైస్. ఎంతో ఇష్టమైన ఈ కాజు ఫ్రైడ్ రైస్ని రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే రెడీ చేసుకుందామండి. కాజు ఫ్రైడ్ రైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 1 కప్ క్యాబేజ్, 1 కప్ క్యారెట్, 1 కప్ క్యాప్సికమ్, 1 కప్ ఆనియన్స్, కొత్తిమీర, చిల్లీ సాస్, సోయా సాస్, సాల్ట్, బ్లాక్ పెప్పర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 200 గ్రామ్స్ కాజు, 200 గ్రామ్స్ బాయిల్డ్ బాస్మతి రైస్. కాజు ఫ్రైడ్ రైస్ రెడీ చేద్దాం. దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 200 గ్రామ్స్ కాజు అనేది యాడ్ చేసుకుందాం. మనం చిన్న మంట పెట్టుకుని కాజు అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు లైట్గా ఫ్రై చేసుకుందామండి. మంట అనేది హైలో ఉంటే కాజు అనేది మాడిపోతుందండి. అందుకని చిన్న మంట పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న కాజుని మనం సపరేట్ చేసుకుందామండి. సపరేట్ చేసిన తర్వాత అదే ప్యాన్లో మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. తర్వాత ఏదైతే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్ని యాడ్ చేసుకుందాం. ఈ వెజెస్ని మనం ఒకసారి కలుపుకొని ప్రాపర్గా 80% కుక్ అయ్యేంత వరకు దీన్ని బాగా మనం కుక్ చేసుకుందామండి. నేను వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే వెజిటేబుల్స్ ఎక్కువగా తింటే మన హెల్త్ కూడా చాలా మంచిది. అందుకని వెజ్జెస్ అనేది చాలా ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. మీకు వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకోండి, నో ప్రాబ్లం. ఈ వెజ్జెస్ అన్ని ప్రాపర్గా కుక్ అయిన తర్వాత ఇందులో మనం కారం అనేది యాడ్ చేయం కాబట్టి నేను స్పైసీనెస్ కోసం గ్రీన్ చిల్లీ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి, పిల్లలు ఉంటే దీన్ని స్కిప్ చేసేయండి. ఏదైతే ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉందో ఈ రైస్ అనేది ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. ఈ రైస్ యాడ్ చేసిన తర్వాత మీ రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకున్న, 1 టీ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకుని, 1 టీ స్పూన్ చిల్లీ సాస్ యాడ్ చేసుకున్నాను. ఏదైతే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు ఉందో ఈ కాజును కూడా ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుందామండి. మంట అనేది హైలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్లో కాజు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో తప్పకుండా నాకు కామెంట్లో తెలియచేయండి. మీరు తింటున్నప్పుడు మీ ప్లేట్లో జీడిపప్పు లాక్కుని తినే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.